జస్ట్ ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ? వై ఇస్ దిస్ సెలెక్టివ్? వై ఆర్ యూ బీయింగ్ సెలెక్టివ్ అబౌట్ హ్యూమన్ లైవ్స్? ఐ వాక్. నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను. నేను నైట్ 11 o'clock, నైట్ 12 o'clock ఆ గలీలో తిరుగుతాను. నాతో చుట్టూ ఒక 10-15 కుక్కలు తిరుగుతారు. ఐఎమ్ 45 years టుడే. ఈ రోజు వరకు నాకు ఒక వీధి కుక్క కరవలేదు. దాని గురించి ఏంటి? దాని గురించి మీరేం మాట్లాడరు. నాకు 2019లో డెంగీ అయింది. మస్కిటో బైట్ వల్ల ఆల్మోస్ట్ నేను చనిపోయాను. అదే ఇంత నాకు సీరియస్ అయిపోయింది. నా ప్లేట్లెట్ క్లౌడ్స్ డ్రాప్ అయిపోయింది. ఏం చేస్తారు గవర్నమెంట్ అప్పుడు? మీ ఇంటిలోనే మీరు ఆ పాట్స్ పెట్టుకుంటారు. మీ ఇంటి పక్కనే అంత చెత్త ఉంటుంది. దాంట్లో 100,000 మస్కిటోస్ ఉంటాయి. దానికి మీకు లేదా? ఒక 4 నేను ఒప్పుకుంటాను. ఒక 100 కుక్కలో ఒక 5 కుక్క అగ్రెసివ్ ఉంటాయి. నేను ఒప్పుకుంటాను. కానీ 5 కుక్కల కోసం మీరు ఆ 95 కుక్కల్ని చంపేస్తున్నారు. దారుణంగా చంపేస్తున్నారు. నేను ఒక 1.5 year నుంచి ఎన్జిఓ నడుస్తున్నాను, శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్ అని. ఐఎమ్ ఆన్ ద రోడ్స్. ఐ నో ద యాక్చువల్ ఫ్యాక్ట్స్. I know how many people are being bit by dogs. I know how many accidents are happening. I am talking numbers. If you don't believe me, open your phones. If you're educated enough to open your phones and Google. Please, for God's sake, Google how many people are dying in road accidents and how many people are dying of mosquito bites. దానికి ఏమి లేదు, దానికి ఏం ప్రొటెస్ట్ లేదు, దాని గురించి ఏం లేదు. కుక్కలు ఏం చేస్తారు మీ ఆ కుక్కలు వెనకాల పడి? పాప మా కుక్కలు ఆల్రెడీ వాడు వీధి కుక్క, ఆడికి దిండి ఉండదు, దిక్కు ఉండదు. అది ఏదో ఒకటే భరించాలి, ఏదో ఒకటే చేయాలి. ఇట్ ఈస్ అ సిస్టమ్ ఫెయిలియర్, ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఫెయిలియర్. ఆ కుక్క బ్రతికేది 10 సంవత్సరం. దానికి మీరు సరిగా ఏబీసీ చేస్తే, బర్త్ కంట్రోల్ చేస్తే, వ్యాక్సినేషన్స్ ఇస్తే 10 సంవత్సరాల కుక్క చనిపోతుంది. దాని తర్వాత దాని కుక్కలకి పిల్లలు ఉండదు. యూ విల్ ఎనీవేస్ హ్యావ్ అ డాగ్ ఫ్రీ సొసైటీ. దానికి ఏంటి? ఎందుకు కుక్కల్ని చంపాలి? నా బ్రదర్, నా సొంత తమ్ముడు బాంబే నుంచి నాకు ఇప్పుడు మెది పెట్టాడు. మీకు చూపిస్తాను ఇన్స్టాగ్రామ్లో. హీ జస్ట్ షేర్డ్ మీ